హాయ్ అండి, ఈ వీడియోలో మీకు అల్లం గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దేవీ నవరాత్రుల్లో 4వ రోజు అమ్మవారికి ఈ గారెల్ని నైవేద్యంగా పెడతారండి. ఇప్పుడు ఈ గారెల్ని చిన్న చిన్న టిప్స్తో మీకు పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనం ఒక బౌల్ తీసుకుని మినపప్పును నానబెట్టుకోవాలండి. క్వాంటిటీ మీ ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు. అయితే నానబెట్టే ముందు ఒక 2-3 సార్లు నీట్గా క్లీన్ చేసుకొని నానబెట్టుకోవాలి. చాలామంది ఏంటంటే నానబెట్టిన తర్వాత కడుగుతారండి. అలా కాదు, ముందుగానే నానబెట్టే ముందే మనం కడిగేసుకొని పెట్టుకుంటే మంచిది. నేను ఇక్కడ 6 గంటల సేపు నానబెట్టానండి. మ్యాక్సిమం మీరు 4 to 6 అవర్స్ నానబెట్టుకోవచ్చు. 6 గంటల తర్వాత పప్పు నానాక ఇలా వాటర్ అంతా తీసేసి ఇలా డ్రై చేసుకొని టైట్గా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ సాల్టు, అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు, 2 ఇంచుల అల్లాన్ని కూడా సన్నగా తరిగి వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకును కూడా కొంచెం కట్ చేసుకొని వేసుకోండి. రుబ్బు అయితే ఇక్కడ టైట్గా ఉండాలండి. లూజ్ అయితే మాత్రం గాజు చీరేస్తుంది. మీరు ఒకవేళ రుబ్బినప్పుడు లూజ్ అయినట్లయితే కొంచెం వరిపిండిని యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసాక బాగా కలుపుకోవాలి. ఒకసారి కలిపి ఒకసారి టెస్ట్ చేసుకోవాలండి. గారి పడుతుందంటే రుబ్బిలా పడితే మనకి గారి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని నేను అరగంట సేపు పక్కన ఉంచుకున్నాను. అరగంట తర్వాత స్టవ్ మీద ఇలా మందపాటి గిన్నెను కానీ పాన్ కానీ పెట్టుకొని మనకి గారి వేగే వరకు ఆయిల్ పోసుకోండి. గారి మునగాలి కదా, ఆయిల్ పోసుకొని బాగా హీట్ చేసుకున్నాక మీడియంకి అడ్జస్ట్ చేసుకొని గారి వేసుకోవాలి. అయితే వేసుకునే ముందు చెయ్యి తడి చేసుకొని పిండిని చిన్న చిన్న బాల్స్లా ఇలా తయారు చేసుకుని చేతి మీద ఒత్తుకుంటున్నానండి. మీకు ఇలా ఒత్తుకోవడం కష్టం అనుకుంటే ప్లేట్ కానీ లేదా ఒక పాలిథిన్ కవర్ కానీ తీసుకొని సేమ్ నేను ఇప్పుడు చేతి మీద ఎలాగైతే ఒత్తుకున్నానో అలా ఒత్తుకొని ఆయిల్లో ఇలా రివర్స్ వేసుకోవాలండి. అయితే ఇక్కడ ఆయిల్లో వేసిన వెంటనే మనం గారి తిప్పకూడదు. ఇలా గారెలన్నీ పైకి తేలాక రెండో వైపు తిప్పుకోవాలండి. ఫ్లేమ్ అయితే మీడియంలో ఉంచుకోండి. ఇలా రెండు వైపులు తిప్పుతూ గారెని వేయించుకుంటే లోన్ చక్కగా స్పాంజీగా బయట క్రిస్పీగా వస్తాయి. ఈ కలర్ వచ్చాక తీసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను ముందు రోజు వంటలను కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను, ఒకసారి వాచ్ చేయండి. అలాగే నెక్స్ట్ వంటలు అమ్మవారి నైవేద్యాలు డే బై డే నేను పోస్ట్ చేస్తాను. ఈ వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.